మన నగరాలు పట్టణాలు ప్రగతి బాట పట్టాలంటే బీజేపీని గెలిపించండి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల సమగ్రాభివృద్ధి. ఇది తెలంగాణ ప్రజలకు మోదీ గ్యారంటీ. కమలం గుర్తుకే మన ఓటు. సేవ్ తెలంగాణ. ఓట్ ఫర్ బీజేపీ. హాయ్, హలో, నమస్తే. నేను మీ సంగమేశ్వర్, సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల్ క్యూ న్యూస్ రిపోర్టర్. ప్రస్తుతం మనం చూస్తున్నట్లయితే హద్నూర్ నుండి నాంతీర్తు, గుంజాటి, వడ్డి, శంషల్పూర్ ఈ 4 గ్రామాలను అనుసంధానించబడేటటువంటి రోడ్డు గత చాలా దశాబ్దాలుగా కూడా వెనుకబడి ఉన్నది. ఎలాంటి మరమ్మతులు కూడా చేపట్టలేదు. ఈ రోడ్డు చూస్తున్నట్లయితే ఈ రోడ్డు గుండా రోజు కొంతమంది రైతులు గాని, బ్యాంకు పని నిమిత్తం గాని, ఇంకా ప్రజలు గాని, వ్యవసాయ పనులు ఏమైనా పనిముట్లు గాని, ఇంకా లేదంటే స్ప్రేయర్లు గాని, ఏమైనా మందులు తెచ్చుకునే ప్రయత్నంలో భాగంగా ఈ రోడ్డు గుండానే పోతారు. మళ్ళీ పొద్దున్న లేస్తే విద్యార్థులు కొత్త యూనిఫామ్ వేసుకొని వచ్చి స్కూల్ కి వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క దుస్తులు స్కూల్ పోయేసరికి ఎర్రటి దుస్తులుగా మారి చినిగిపోయిన దుస్తులుగా మారేటటువంటి పరిస్థితి అయితే ఇక్కడ నెలకొన్నది. ఇక్కడ చూస్తున్నట్లయితే రోడ్డు మీద చూస్తే కంకర్రాళ్లు, 2 వైపులు చూస్తే ముళ్ళు పొదలతోని రోడ్ ని మూసి రానికి పోనీకి రాకుండా అసలు 2 వీలర్ 4 వీలర్ పక్కకు పెడితే మనిషి కూడా పోయేటటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితి చాలా రోజుల నుంచి కూడా ఉన్నది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, లీడర్లు, అధికారులు, ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వం కూడా గత దశాబ్దం నుండి కూడా ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. మరి ఈ 4 గ్రామాలు, ఈ హద్నూరు నుంచి అనుసంధానించబడేటువంటి ఈ 4 గ్రామాలు ఏవైతున్నాయో, రాంతీర్త్, గుంజాటి, వడ్డి, శంషల్పూర్, ఈ 4 గ్రామాలకు కూడా ఇవి అసలు భారతదేశంలోనే ఉన్నాయా, అసలు తెలంగాణలో ఉన్నాయా, అసలు ఇవి భారతదేశంలో ఉన్నటువంటి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇవి కనబడతలేవా, మన స్థానిక ఎమ్మెల్యే గారికి కనిపిస్తలేవా, మనకున్న ఎంపీడీఓ గారికి కనిపిస్తలేవా, ఎంఆర్ఓ గారికి కనిపిస్తలేవా అనేటటువంటి పరిస్థితి ఇక్కడ ప్రజలు ప్రశ్నించడం జరుగుతుంది. రోజు ఈ రోడ్డు గుండా విద్యార్థులు పోతారు, రైతులు పోతారు, ముసలోళ్ళు పోతారు, పెన్షన్ తెచ్చుకోనికి పెద్ద మనుషులు పోతారు, ప్రతి ఒక్కరు పోతారు. ఈ దౌర్భాగ్య పరిస్థితి మాకు ఎందుకు ఉన్నదని చెప్పేసి 4 గ్రామాల ప్రజలు, విద్యార్థులు కూడా ఇక్కడ ఉండడం జరిగింది. సో వాళ్ళకి అడిగి వాళ్ళు పడుతున్నటువంటి తంటాలు, బాధలు ఏ విధంగా ఉన్నాయి అటువంటి పరిస్థితి వాళ్ళని అడిగి తెలుసు. చెప్పుతామే, నీకు ఏ విధంగా అనిపిస్తున్నాయి? ఎన్ని సంవత్సరాలు అయిన ఓటు? ఇట్లా 3 సంవత్సరాలు. ఎట్లా అనిపిస్తున్నారు? రోజు టీచర్లు ఏమంటున్నారు? మంచి బట్టలతో బాగా నీట్గా వస్తున్నావు, రోజు మంచి బట్టలతో నీట్గా వస్తున్నావు, చినిగిపోనట్లు వస్తున్నావు అని చెప్తున్నారా? అడగలేదని చెప్తున్నారు. అయితే వీళ్ళు వస్తున్నటువంటి పరిస్థితి, వీళ్ళ దుస్థితి చూసి స్కూల్లో కూడా రాయనిచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఆ విధమైన దుస్థితి అయితే వీళ్ళకి ఏర్పడ్డది. మరి పిల్లలకు, పాపం చిన్న పిల్లలకు స్కూల్లో కూడా రానియకూసారు. వాళ్ళ ఇంటికి వస్తున్నప్పుడు స్నానం చేసి ఫ్రెష్ గా వచ్చినప్పటికీ స్కూల్ పోయేసరికి వాళ్ళ యొక్క బట్టల పరిస్థితి, వాళ్ళ యొక్క భౌతిక స్థితి చూస్తే ఈ టీచర్లే మీరు స్నానం చేసి వస్తురా లేదా అనేటటువంటి పరిస్థితి ఈ రోడ్ వల్ల వాళ్ళకి ఆ దుస్థితి ఏర్పడిన సంగతి మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఏం పేరైనా మీ పేరు? విష్ణు అండి. విష్ణు. ఏ గ్రామం? రాంతీర్త్. ఈ రోడ్ పరిస్థితి అయితే చాలా ఘోరం ఉన్నదని చెప్పడం జరిగింది. మరి ఎట్లా, ఏ విధంగా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండడం జరిగింది? మేము ఇంచుమించు మా నాన్నల నుంచి కూడా ఇదే రోడ్డు, ఇదే పరిపాలన, ప్రభుత్వ పరిపాలన కూడా బాగాలేదు. ఇంతకుముందు టీఆర్ఎస్ ఉండే, టీఆర్ఎస్ కూడా స్పందించలేదు. ఇప్పుడు వచ్చింది కాంగ్రెస్ కూడా స్పందించలే. ఎవరన్నా ఒక లీడర్ గాని, ఒక ప్రభుత్వ వ్యక్తి గాని ఎవరన్నా ఒకరు స్పందించి మన రోడ్డుని మంచి చేయగలరని మనం. అయితే ఈ రోడ్డు, ఈ మట్టి ఇది అంతా విద్యార్థులకు కూడా, రైతులకు కూడా ఇబ్బంది కలిగిస్తున్నది అంటున్నారు. దీని మీద మీరు ఒక యువకునిగా, ఒక రాంతీర్త్ గ్రామ యువకునిగా మీరు ఏం తెలియజేయాలనుకుంటున్న? ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటది అని చెప్తారు. ఇప్పుడు ఇంతకుముందు ఏం చేసింది ప్రభుత్వం? ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వం ఏం చేయలే, ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఏం చేస్తలే. అదే చేయాలని చెప్పేసి మనం ఇప్పుడు క్యూ న్యూస్ ద్వారా మనం తెలియజేస్తున్నాము. ఇంకా ఈ క్యూ న్యూస్ లాంటివి ఇంకెన్నో న్యూస్లు వచ్చి రోడ్డుని పరిశీలించి పెద్దవారి దృష్టికి తీసుకెళ్లాలని కోరుచున్నాం. విష్ణు, మీరు ఇంతకుముందు ఎప్పుడైనా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయారా? ఆల్రెడీ మనం చెప్పినట్టు వాసు గారు మనం ఒకసారి మండలంలో కూడా దరఖాస్తు ఫిర్యాదు చేయడం జరిగింది. ఎంఆర్ఓ గారికి విజ్ఞప్తి చేసిరా? చేశాం. అందరికి చేశాం. ఎమ్మెల్యే వారికి కూడా చేశాము. కాకపోతే వాళ్ళు స్పందించలే. మన లోకల్ లీడర్లు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా స్పందించట్లే. అంటే చూసి చూడనట్లా వదిలిపెట్టేసారు అంటే. ఇప్పుడు మనకు వచ్చే ఎమ్మెల్యే కూడా మనకు ప్రచారానికి వచ్చే ముందు ఏ విధంగా వస్తాడు, అదే విధంగా రోడ్డు గురించి కూడా రావాలి కదా. అంటే ఓట్ల కోసం వచ్చినప్పుడు రోడ్డు కోసం రావాలని తెలియదా? సో ఇలాంటి దుస్థితి ఉన్నదన్నమాట. ఏం పేరు అన్న? సురేష్. ఏ గ్రామం ఇది? రాంతీర్త్ గ్రామం. అయితే ఈ రోడ్డు యొక్క పరిస్థితి చూస్తే ఈ విధంగా ఉన్నదని కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మీరు ఈ రోడ్డు విషయంలో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రభుత్వం ఎలాంటి ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకుంటున్నారు? లోకల్ లీడర్ల వల్ల అంటే వాళ్ళ పూర్తి పనులు మాత్రమే చూసుకుంటారు. అంటే గెలిచిన తర్వాత అన్ని మర్చిపోవడం మాకు మభ్య పెడుతున్నారు. అయితే మీ రాంతీర్త్ గ్రామం, మళ్ళీ గుంజాటి గ్రామంలో పెద్ద పెద్ద లీడర్లు కూడా ఉన్నారు అని చెప్తున్నారు.
వాళ్ళు ఎన్నెన్నో పైసలు వివిధ విషయాలలో చాలా పైసలు ఖర్చు పెట్టుకుంటారు. మరి ఈ విషయం రోడ్ గురించి మీరు చెప్పలేకపోయారు వాళ్ళకి? చెప్పినాం, కాకపోతే వాళ్ళు చూద్దాం అన్నారు కానీ వాళ్ళు ఏం చేయలేకపోయారు. చూద్దామని టైం పాస్ మమ్మల్ని ముందు పోనీయలేరు, వాళ్ళు పోలేరు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కూడా మీరు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేయడం జరిగింది? చేసినాం మేము, మా పెద్దలు ఉన్నారు గుంజాడి జడ్పి చంద్రప్ప, 2-3 సార్లు చెప్పినాం కానీ వాళ్ళు కూడా చూద్దాం అన్నారు, అంతేగాని వాళ్ళు ఏం చేయలేదు. ప్రస్తుతం మీరు ఆయన పేరు చెప్పినట్లయితే ఆయన కూడా ఆయన ప్రభుత్వం మీద అధికారంలో ఉన్నది, చేయాలనుకుంటే వాళ్ళు చేయలేరా? మరి చేయగలుగుతారు కానీ వాళ్ళ పట్టుదల అనేది వాళ్ళు చూడలేదు, పెద్దగా పట్టించుకోవడం లేదని చెప్పగలుగుతాం. ఈ రోడ్డు గురించి మరి ఇక్కడ రోజు కూడా బాధింపబడుతున్నటువంటి అన్నలను మరి వాళ్ళ విద్యార్థులను మరి వాళ్ళకి అడిగి వాళ్ళ యొక్క అభిప్రాయం ఏ విధంగా బాధపడుతున్నారు ఈ రోడ్డు గురించి ప్రజలకు మన ప్రజా ప్రతినిధులకు ప్రభుత్వంకు తెలియజేసే ప్రయత్నంలో వాళ్ళు ఏం చెప్తారనే విషయం వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మీ పేరే? ఏ విలేజ్? రామ్తీర్థ్ గ్రామం. మరి ఈ రోడ్డు గురించి చాలా సందర్భాల్లో కూడా చాలా మంది చెప్పడం జరిగింది. చాలా మంది చెప్పారు ఏమంటే ఈ రోడ్డు చాలా దౌర్భాగ్య పరిస్థితి ఉందని ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకుపోయారు. అయితే ఎలాంటి మార్పు అయితే ప్రజల్లో లేదు, ప్రజాప్రతినిధుల్లో లేదు, ప్రభుత్వంలో లేదు. ఇంతకుమున్న బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఏం చేసినట్లుగా అనిపిస్తుంది. ఇప్పుడున్న కాంగ్రెస్ అయితే అసలు ఏం చేస్తలేదు అని అంటున్నారు. అదే విషయంలో ఇక్కడ రావడం జరిగింది. మరి దీని గురించి మీ యొక్క అభిప్రాయం ఏమది? ఇది గత ఒక 25-30 సంవత్సరాల నుంచి ఇట్లనే ఉందన్న. నేను కూడా ఏంటంటే ఇక్కడ నేను ఫస్ట్ నుంచి 10th వరకు ఇదే రోడ్ లో వెళ్ళడం జరిగింది. నాది కూడా ఇప్పుడు డిగ్రీ కూడా కంప్లీట్ అయ్యి ఒక 2 సంవత్సరాలు అవుతుంది. ఇంకా చూస్తుంది ఏంటంటే ఈ రోడ్డు పరిస్థితి అలాగే ఉంది. ఇక్కడ ఉన్న విద్యార్థులు కూడా అలాగే నడుచుకుంటూ పోతున్నారు. అందరూ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ మన ఎంపీడీఓ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ వాళ్ళ దృష్టికి ఎన్నో సార్లు తీసుకుపోవడం జరిగింది. మొన్న వర్షాకాలంలో అయితే నేను కంటిన్యూస్ గా ఒక 1 month వరకు వీడియోలు చేసిన, కంటిన్యూస్ గా దీన్ని అందరి దృష్టికి తీసుకుపోయినా, సోషల్ మీడియా ద్వారా ఎవరైనా స్పందిస్తారేమో అని కంటిన్యూస్ గా వీడియోలు చేసినా కూడా ఒక్కరు కూడా స్పందించలేదు. ఒక్కరు అన్నగారు వాళ్ళకు ఎంతనన్నా కనికరం ఉంటే అసలు దీని గురించి పట్టించుకుంటారు. ఎందుకంటే మేము అసలు లెక్కలేము. మా విలేజ్లు గుంజాట, రామతీర్థు, ఇక్కడ వడ్డీ అవేనేమంటే కర్ణాటక బార్డర్ లోనే వాటికి ఓళ్ళు లెక్కలు చేస్తలేరు అన్నట్టున్నారు. దీని పిల్లలు ఇప్పుడు రోజు పోతారు. ఎన్ని కిలోమీటర్ అయితే మీరు నడుచుకుంటా పోతావు రోజు. బస్సు ఉందా మీకు? ఇక్కడ బస్సు లేదు, ఎట్లా పోతారన్న? ఆడపిల్లలు ఉన్నారు. ఈ రోడ్డు చూస్తే నడుచుకుంటా పోవడానికి ఎట్లా పొదలు చూడండి. ఎన్ని సంవత్సరాలు ఇదే పరిపాలన ఎన్ని సంవత్సరాలు కొనసాగుతుంది? దీనికి ఎవడన్నా పట్టించుకునేటోడు ఎవడన్నా వస్తాడా? రాడా? పట్టించుకుంటారా? పట్టించుకోరా? లేదు అంటే మీరు ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు మేము చెప్పు తీసుకొని మేము వాళ్ళకి జవాబు ఇవ్వాల్సి వస్తుందని మేము తెలియజేస్తున్నామన్నా. ఇంతవరకు మేము ఎంత పోరాడినా మాకు తెలుసు. ఒక కంటిన్యూస్ గా 1 రోజులు వీడియోలు పెట్టినా అన్న, కంటిన్యూస్ గా పెడితే ఒక్కళ్ళన్నా స్పందించలేరు అన్నప్పుడు మీరు అర్థం చేసుకోండి. పిల్లలు కూడా చాలా బాధింపబడుతున్నారు. బస్సు సౌకర్యం ఉండే, బస్సు సౌకర్యం బంద్ అయిపోయింది. రోడ్డు సౌకర్యం అంటే ఈ విధంగా ఉంది. వెళ్ళాలనుకుంటే ఆ విధంగా మళ్ళీ ఒక 10 కిలోమీటర్ సరౌండింగ్ తిరిగి పోవాలి. ఏదైనా అంబులెన్స్ ఎమర్జెన్సీ ఉంది, ఒక మెడికల్, ఒక హాస్పిటల్ పోవాలన్నా ఇదే, ఒక బ్యాంకు పోవాలన్నా ఇదే. ఎట్లా పోతారన్న? ఇంతవరకు ఎవ్వరు కూడా స్పందించలేరన్న. దీన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని పెద్ద స్థాయికి తీసుకుపోతారని మేము మీ దగ్గరకు వచ్చినామన్నా. అయితే ఇప్పటి వరకు ఎప్పుడన్నా ప్రభుత్వంకు ఒక మీరు విజ్ఞప్తి చేసిరా? ప్రభుత్వం ఎంఆర్ఓ గారికి, ఇప్పుడున్న ఎంఆర్ఓ గారికి కాకుండా ఇంతకు ముందు ఉన్నటువంటి ఎంఆర్ఓ గారికి ఇక్కడ వడ్డీ రోడ్ గురించి మరియు మన రామతీర్థు అద్నూరుకు ఇక్కడ ఉన్నటువంటి రోడ్ గురించి మేము ఒక వివరణ పత్రం కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అక్కడ వడ్డీ టు డప్పురు ఆల్రెడీ కొంచెం కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. మాకెందుకు పట్టించుకుంటలేరు? మా దగ్గర అడిగేటోడు లేడా? మా దగ్గర ఉన్నారు, లీడర్లు ఉన్నారు. దీని గురించి ఓడు అడగడు, పిల్లల గురించి ఓడు పట్టించుకోడు. ఎల్లవేళలా ఓట్లు కొట్లాటలు అవే తాపడము, అవే నొల్లి పెట్టడం తప్పితే విద్యార్థుల గురించి పట్టించుకునే ఎవ్వరు లేరు. ఏం పేరేనా మీ పేరు? ప్రతాప్ రెడ్డి. ఏ గ్రామం? ఈ పరిస్థితి చూస్తే మరి రోడ్డు చాలా ఘోరంగా ఉన్నదని చెప్పేసి చాలా మంది కూడా చెప్పడం జరిగింది. మేము అందుకే ఇక్కడ రావడం జరిగింది. మరి మీరు ఈ రోడ్డు గురించి ఎన్ని సంవత్సరాల నుంచి మీరు బాధపడుతున్నారు? ఈ రోడ్డు విషయంలో బాధింపబడుతున్నారు? చదువుకున్నప్పటి నుండి కూడా ఈ రోడ్ ఇట్లనే ఉంది. చదువుకున్నప్పుడు మామూలుగా అంటే ఒక బస్సు సౌకర్యం ఉండేది. ఈ రోడ్డు వల్ల బస్సు కూడా బంద్ అయిపోయింది. ఇప్పటికైనా ఈ రోడ్డు మరమ్మతులు జరిగితే బస్సు సౌకర్యం కలుగుతుంది. అయితే బస్సు సౌకర్యం కూడా లేదు. మళ్ళా బస్సు సౌకర్యం పక్కకు పెడితే పోవడానికి నడుచుకుంటూ పోయే పరిస్థితి కూడా లేదు. బండ్లు పోతే బండ్ల టైర్లు పంక్చర్లు అవుతున్నాయంట. మరి మనుషులు పోతే మనుషుల కాళ్ళు పంక్చర్ అయ్యే విధంగా, డ్యామేజ్ అయ్యే విధంగా, నొప్పులు చేసే విధంగా ఉన్నాయని కూడా చాలా మంది కూడా చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా అద్నూరు ఆసుపత్రికే వస్తున్నారు. మరి ఇక్కడ రాలేక ఈ 3 కిలోమీటర్ల దూరాన్ని నడుచుకుంటా రాలేని దుస్థితిలో వాళ్ళు ఒక 10-15 కిలోమీటర్లు చుట్టూ తిరిగి వస్తున్నారా అని అంటున్నారు. నిజమేనా? ఎంతవరకు కరెక్ట్ ఇది? నిజమే. అయితే ఇంత ముందున్న బీఆర్ఎస్ ప్రభుత్వంకి ఎన్నిసార్లు మీరు విజ్ఞప్తి చేసిర్రు?
విజ్ఞప్తి అంటే మండల్ ఎంఆర్ ఆఫీస్ లో, ఎంపీడీ ఆఫీస్ లో, ఎమ్మెల్యే దృష్టి కూడా తీసుకెళ్ళినాము. ఇక ఇప్పుడు ప్రభుత్వం మారింది, ఇప్పుడు కూడా మీడియా ద్వారా పైకి పోతే మంచిగా ఉంటుంది. సో ఇది విషయం. ఇప్పుడన్నా ప్రభుత్వం మారింది, బీఆర్ఎస్ అయింది, అయిపోయింది, అప్పుడు చేసినాం చేయలేదు, ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి, ప్రజలమందరం కలిసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వంకి అధికారంలో తీసుకురావడం జరిగింది. మరి ఎందుకు తెచ్చినామంటే అభివృద్ధి జరుగుతుందన్న ఒక ఆశతో మాత్రమే తెచ్చినాం కాబట్టి, అయినా ఇంకా ఇలాంటి అభివృద్ధి జరగకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఇలాంటి పరిస్థితి కనుక కంటిన్యూ అయితే రాబోయే 2.5 సంవత్సరాల తర్వాత ప్రభుత్వం మారే అవకాశం ఉన్నది. కంపల్సరీ మార్చుతాం. మాకు ఎవరైతే అది పని చేసి అభివృద్ధి పరిచి మాకు ఈ రోడ్ ని డెవలప్ చేస్తారో వాళ్ళకు మాత్రమే మేము అధికారం కట్టబెడతామని చెప్పేసి కూడా ఇక్కడ జరగడం జరిగింది. మరి తెలంగాణలో చూస్తున్నటువంటి విషయానికి వస్తే భారతదేశంలో చాలా చాలా రోడ్లు కూడా అభివృద్ధి చేయడం జరిగింది. అయితే చెప్పిన ఒక సంవత్సరంకు 6 నెలలకు అభివృద్ధి చేసినప్పటికీ మరి ఈ యొక్క తెలంగాణలోనే భారతదేశంలోనే భాగమైనటువంటి ఈ యొక్క 4 గ్రామాల యొక్క పరిస్థితి ఎందుకు ప్రభుత్వ అధికారులకు ప్రభుత్వానికి అర్థమైతే లేదనేటటువంటి క్వశ్చన్ ని ఇక్కడ వీళ్ళు అడగడం జరుగుతున్నది. మరి ఇది తెలంగాణలోనే ఉన్నదా, లేదంటే వేరే సామ్రాజ్యం, ఇంకా వేరే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, లేదంటే శ్రీలంకలో ఇక్కడ కల్పించారా మాకు తెలియకుండా అనే క్వశ్చన్ ఇక్కడ వేయడం జరుగుతున్నది. మరి ఎందుకు ఇలాంటి పరిస్థితి ఉన్నదని అడుగుతున్నారు. ఒకవేళ తెలంగాణలో అయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే అయితే ఈ యొక్క రోడ్ ని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే మాణిక్రావు గారు మరియు ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే అధికారంలో ఉన్నదో వాళ్ళందరూ కూడా కలిసి కట్టుగా ఈ రోడ్ ని అభివృద్ధి ఎవరైతే చేస్తారో వాళ్ళకు ఫ్యూచర్ భవిష్యత్తులో వాళ్ళకే మా ఓట్లు అని చెప్పేసి 4 గ్రామాల ప్రజలు కూడా తెలియజేయడం జరుగుతున్నది. ఈ పరిస్థితి అర్థం చేసుకుని ప్రభుత్వ అధికారులు గాని, ప్రభుత్వం గాని, స్థానిక ఎమ్మెల్యే గారు గాని, ఎంపీ సురేష్ శెట్కర్ గారి విషయానికి వస్తే కూడా వాళ్ళ అధికారంలోకి వచ్చి కనీసం ఎలాంటి మార్పు అనేది కనిపిస్తలేదని చెప్తున్నారు. మరి ఈ యొక్క పరిస్థితి చేయాలనుకుంటే వారికి ఇది ఒక చిన్న విషయం, కానీ ఎందుకు చేస్తలేరు అనేటువంటి క్వశ్చన్ ఇక్కడ వ్యక్తమవుతున్నది. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ విషయాన్ని గమనించి త్వరితగతిన ఈ యొక్క రోడ్ ని అభివృద్ధి పరిచే ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా ఈ యొక్క గ్రామ ప్రజల తరపున, క్యూ న్యూస్ యాజమాన్యం తరపున ఒక న్యాల్కల్ మండల్ క్యూ న్యూస్ రిపోర్టర్ గా నేను యొక్క విజ్ఞప్తిని ప్రభుత్వానికి చేస్తా ఉన్నాను. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూన్యూస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూన్యూస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.